ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో కొన్ని గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. దీంతో ఏజెన్సీ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క పర్యాటక ప్రాంతాలైన బోగత జలపాతం, కొంగల జలపాతం, భీముని జలపాతం లాంటి పర్యాటక ప్రాంతాల వద్దకు ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు ఎవరు వెళ్లవద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలున్న నేపథ్యంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఎక్కువగా ఇటు ఏజెన్సీ గ్రామాలలో ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఇటు మహబూబాద్ జిల్లాలో అయితే అధికంగా ఇటు వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు ఏజెన్సీ గ్రామాల్లో కూడా ఇటు వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అయితే ఇప్పటికే ఇటు ఎగువన కురుస్తున్న భారీ వర్షానికి కూడా ఇటు ప్రాణహిత పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో ఇటు కాళేశ్వరం వద్ద కూడా ఇటు గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఎగువన కురిసిన భారీ వర్షాలకు పెద్ద సంఖ్యలో ఇటు గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ఇప్పటికే ఇటు మేడిగడ్డకు సంబంధించి అయితే 85 గేట్లను ఎత్తి కూడా ఇటు ఆ వాటర్ని అంతా కూడా దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి అయితే ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఇటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఇటు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలోకి కూడా భారీగా వర్షపు నీరు అయితే చేరుకుంది. దీంతో బొగ్గు ఉత్పత్తికి బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కూడా నిలిపివేశారు. ఇటు బొగ్గు ఏరువేతకు సంబంధించి కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా భారీ యంత్రాల సాయంతో కూడా భారీ మోటార్ల ద్వారా ఇటు వర్షపు నీటిని అంతా కూడా బయటికి తోడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇటు భారీగా ఇటు సింగరేణికి అయితే నష్టం వాటిల్లిందంటూ కూడా ఇటు సింగరేణి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా చూసుకున్నట్టయితే ములుగు జిల్లాలో అయితే విస్తారంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే ఇటు గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఇటు కొన్ని చెరువులు కూడా మత్తలు పోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగులోని ఇటు లక్నవరం వద్ద అయితే లక్నవరానికి అయితే భారీగా అయితే వరద చేరుకుంటుంది. లక్నవరం ప్రాంతం అంతా కూడా జలకళ సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయంటే ఇటు వాజేడు, వెంకటాపురం మండలం సంబంధించి కావచ్చు, ఇటు మంగపేట మండలం సంబంధించి కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అయితే భయానక పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా విపరీతమైన వర్షాలు కుడుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాలకు సంబంధించి కూడా ఇటు జల దిగ్బంధంలో ఇరుక్కుపోయిన పరిస్థితి, ఎటు కూడా ఇటు రవాణా స్తంభించిపోయిన నేపథ్యంలో కూడా కొన్ని గ్రామాలకైతే ఆ రవాణా అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇటు ముసురుతో పాటు మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏవైతే ఇటు టూరిజంకి సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా కొంగల జలపాతం కావచ్చు, ఇటు బోగాత జలపాతం సంబంధించి కూడా పోలీసులు అయితే పర్యాటకులు ఎవరు వెళ్ళొద్దంటూ కూడా నిషేధించారు. ఇప్పటికే ఇటు దీనికి సంబంధించిన హెచ్చరికలు కూడా వాట్సాప్ గ్రూపులలో కావచ్చు, ఇటు మీడియా ప్రసారాల ద్వారా కూడా ఇటు బోగాత జలపాతం వద్దకు కానీ ఇటు కొంగల జలపాతం వద్దకు కూడా పర్యాటకులు ఎవరు కూడా వెళ్ళవద్దంటూ కూడా ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కూడా బోగాత అయితే ఉగ్రరూపం దాల్చింది. భారీ వరద వచ్చిన నేపథ్యంలో కూడా ఆ బోగాత జలపాతం అయితే వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో కూడా పర్యాటకులు ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇటు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా భీమునిపాదం జలపాతం వద్ద కూడా ఎవరు వెళ్ళవద్దు అంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఆయా జిల్లాల కలెక్టర్లకు సంబంధించి కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కూడా కలెక్టర్లతో ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ఇటు గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు అత్యవసరం అయితేనే వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తంగా కూడా ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కూడా ఇటు సూచించిన పరిస్థితి ఉంది. మొత్తంగా
గత భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఏజెన్సీ గ్రామాలు ఇది ముఖ్యంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లా, ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా అధికంగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా ఇటు వాగులు వంకలైతే పొంగి పొర్లుతున్నాయి. ఇటు చెరువులన్నీ కూడా జలకళ సంతరించుకున్నాయి. ఇటు భోగాత జలపాతం కావచ్చు, ఇటు లక్నవరానికి అయితే ఇటు జలకళ సంతరించుకున్న పరిస్థితులు అయితే ములుగు జిల్లాలో ఉన్నాయని చెప్పవచ్చు. బెడ్ జర్నలిస్టు సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.